నీటిని గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నాము. అనేక విషయాలను మనము నీటి ద్వారా ఉపయోగించుకుంటూ వస్తాం. నీళ్ళ ద్వారా మనం చేసే వైద్య విధానం గురించి వేదాలలో ఏ విధంగా తెలుపబడింది మా ప్రేక్షకులకు తెలియజేయండి. చాలా మంచి ప్రశ్నే. నీరు నీరు అని అనుకుంటూ ఉంటాం. నీళ్ళల్లో చాలా ఒక్కొక్క ప్రదేశంలో ఉండే నీటికి ఒక్కొక్క విశేషం. జనరల్గా అన్ని నీళ్ళకి ఉంటుండే కొన్ని విశేషాలు, వీటిని అన్నింటినీ కూడా మనకి వేదాలు, శాస్త్రాలు, స్మృతులు, పురాణాలు వీటిల్లో ప్రత్యేకంగా వర్ణించి చెప్పారు. ఉదాహరణకి చెప్పాలి అంటే స్నానం చెయ్యాలి. ఎక్కడ చెయ్యాలి అంటే నీటి ప్రవాహం ఉంటూ ఉండే నదులలో చేయమన్నారు. ఇప్పుడు వేసవికాలం వచ్చేప్పటికి ఎండిపోయి ఏదో మడుగులాగా ఉండిపోయిన నీళ్లు కూడా కాదు. ఆ నీటిలో స్నానం చేసినప్పుడు కొన్ని మంత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఏ ఏ రోగములను పోగొట్టుకోవాలో, ఎటువంటి విశేషాలు కలుగుతాయో ఇవన్నీ కూడా సామాన్యంగా వర్ణించి చెబుతారు. ఆధునికమైన సైంటిస్టులు కూడా ఈ కార్తీక మాస స్నానాన్ని గురించి వాళ్ళు చెప్పారట. కార్తీకం అనకూడదు, కార్తీక మాసం అనాలి. అంటే కృత్తికా నక్షత్రం మీద నుంచి కదా వచ్చింది, తీగి దీర్ఘం ఎక్కడి నుంచి వస్తుంది, కార్తీక మాస స్నానం. ఈ కార్తీక మాస స్నానంలో అసలు నదీ స్నానం ఎట్లా చెయ్యాలి అని చెప్పినప్పుడు నాభి దగ్గర జలం బొడ్డులోతు నీళ్లలోకి వెళ్ళి ప్రవాహాభిముఖ స్నానం చెయ్యాలి. నదులన్నీ ప్రాగ్వాహినులే, తూర్పు సముద్రంలో కలిసేవే. అయినప్పటికీ పశ్చిమాన్ని నుంచే వస్తున్నట్టుగా ఉండవు కొన్ని. ఉత్తరవాహిని రాజమండ్రి దగ్గర గోదావరి వచ్చేప్పటికీ అది దక్షిణ వాహిని గంగ. అంటే అక్కడ వంపు తిరిగి దక్షిణం వైపు ప్రవహిస్తున్నట్టుగా కనపడి అక్కడ మళ్ళీ వంపు తిరుగుతుంది ధవళేశ్వరం దాకా బిడ్డాక. ఇట్లా చూస్తే ఏ దిక్కుకి ప్రవహించేనదైనా మొట్టమొదటిగా ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దాంట్లో మార్జనలు చేసుకోవాలి. ఇవన్నీ కలిపితే ఇంచుమించుగా ఒక అరగంట పైగా పడుతుంది స్నానం చేయాలి అని అంటే. తర్పణాలు ఇవ్వాలి. ఇవన్నీ అయితేనే కానీ స్నానం అయినట్లు కాదు. అంటే కేవలం ఒక చోట్లో పరిశీలన చేస్తే విషయాలు తెలియవు. దీనిని ఆధునికమైన సైంటిస్టులు చెప్పిన మాట ఏమిటి అని అంటే, కార్తీక మాసంలో చలికి వణికిపోతూ ఆ నదిలో బొడ్డులోతు నీళ్ళల్లో అక్కడ ఒక అరగంట సేపు కనుక నిలబడితే ఆ ప్రవాహ జలం వచ్చి నాభి కింద భాగంలో తగిలితే ఒక 3 గంటల సేపు అయస్కాంత వైద్యం చేస్తే శరీరానికి ఎంత ఆరోగ్యం కలుగుతుందో అంత ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారు. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ప్రవాహాభిముఖంగా స్నానం చేయమని ధర్మశాస్త్రం చెప్పింది. ఆ తరువాత సూర్యభగవానుడి కేసి తిరిగి తూర్పుకి తిరిగి ఆదిత్య అభిముఖ స్నానము అని వేరే చెప్పింది. ఈ అరగంట సేపు మంత్రశాస్త్రం కనీసం అరగంట పట్టేటటువంటి మంత్రములను జపం చేస్తూ ప్రోక్షణ మార్జన చేసుకుంటూ స్నానం చేయమని చెప్పింది. వీళ్ళు నాభి దగ్గరే చెప్పడమేమి హృదయ దగ్గర చెప్పకూడదా అంటే దాని ప్రవాహ వేగం ఇక్కడే తగులుతుంది. అక్కడ తగిలితేనే ఈ ఆరోగ్యం కూడా కలుగుతుంది అని వీళ్ళు చెబుతున్నారు. కాళ్ళ దగ్గర చేతుల దగ్గర తగిలినందువల్ల కాదు. ఒకవేళ బాగా లోతుగా నీళ్లు లేవు, ఓ 3 ఉన్నాయి అని అనుకుంటే అక్కడే కూర్చుని స్నానం చేయాలి. మనమైనా కూర్చునే చేయాలి, లేకపోతే ఎలా చేస్తాం? ఆ కూర్చున్నప్పుడు కూడా నాభికి తగలడం అనేది తప్పదు. నాభి కింద భాగంలో తగలడం అనేది. ఈ రకంగా ప్రవాహ వేగం వలన వచ్చే తాకిడికి శరీరంలో వచ్చే మార్పులను 3 గంటల సేపు అయస్కాంత వైద్యం చేసిన ఫలితం కలుగుతుంది అని చెబుతున్నారు. ఇప్పుడు నది స్నానం చేయడంలోనే ఉందా? అట్లాగే జీర్ణశక్తి పెరగాలి. దానికి ఆయుర్వేదంలో చెప్పిన మాట ఏంటి? కొంచెం కొంచెం నీళ్లు తాగుతూ ఉండు. ఏకంగా చెంబు ఎత్తేసుకుని ఒక్కసారిగా తాగేస్తే దానివల్ల ఇబ్బంది కూడా ఉన్నది. నీటిని వినియోగించడంలో పూజాధికంలో మొట్టమొదటి ఏం చేస్తాం? ఆచమనం చేస్తాం. ఎన్ని నీళ్లు తాగాలి? మాషమగ్న జలం పిబేత్ అని ఇలా వేసుకుని చేతిలో వేసుకుంటే అది ములిగేటన్ని నీళ్లు తాగాలి. ఎన్నిసార్లు తాగాలి? 3 సార్లు తాగాలి. ఎన్నిసార్లు చేయాలి ఆచమనాలు? సుమారు నిత్యకర్మలన్నీ పూర్తయ్యేటప్పటికి ఒక 100 సార్లు తాగడం అవుతుంది. కనీసం 30 ఆచమనాలు ఉండకపోవు కదా, సంధ్యావందనలోనే ఉన్నాయి 60 ఆచమనాలు. ఇట్లా ప్రారంభించి చూస్తే ఈ నీటిని ఈ రకంగా తాగించడం ద్వారా వీడికి జీర్ణశక్తిని పెంపొందింపచేసేటటువంటి లక్షణం ఒకటి ఉన్నది, తెలుస్తుంది కదా. అట్లాగే మరి మార్జన, నెత్తి మీద నీళ్లు చల్లుకోవడం. నెత్తి బాగా వేడికిపోయినప్పుడు ఏం చేస్తాం? తడిగొడ్డు కట్టుకు పడుకుంటాం, లేదా నీళ్లు పోసేసుకుంటూ ఉంటాం.
ఈ నీటి మార్జన వల్ల ఈ రకమైనటువంటి శక్తి దాంట్లో శరీరానికి శైత్యాన్ని కలిగింపచేసే శక్తి ఉన్నది. సరే, ఆ దాహం వేస్తే నీళ్లు తాగాలి, అవి కూడా ఎక్కువగా తాగేయకూడదు. ప్రాచీన కాలంలో చెంబు పంచపాత్ర ఉద్ధరణి అనేవారు. ఇప్పుడు పంచపాత్రలు పోయాయి, చెంబులతోటే వాడేస్తున్నాం. ఆ చెంబులో ఒక పంచపాత్ర ఉంటుంది, ఇంతే పాత్ర. ఇది పంచపాత్ర అంటే 5 సంఖ్య కాదు, అక్కడ మూతి మొత్తం వికసించి ఉన్న పాత్ర అని అర్థం. తెరిచిన నోరు కలిగిన పాత్ర. పంచాస్యము అంటాం సింహాన్ని. ఎప్పుడూ తెరనోటి మెకము అని తెలుగులో పేరు దానికి. ఎప్పుడూ నోరు ముయ్యదు, అది తెరిచే ఉంటుంది. కుక్క కూడా గ్రామసింహం అని పేరెడతారు. గ్రామాల్లో ఉండే సింహం ఎందువల్ల వచ్చింది ఆ పేరు? ఎప్పుడూ నోరు తెరుచుకునే ఉంటుంది కుక్క, సామాన్యంగా నోరు ముయ్యదు. సరే, ఏవో కొన్ని కుక్కలు మోస్తున్నాయంటే సంకరజాతి, అది వేరే విషయం, వదిలేయండి. ఇప్పుడు ప్రకరణం ఏంటంటే, ఆ పంచపాత్రతోటే తాగేవారు నీళ్లు, చెంబెత్తేసుకుని తాగేవారు కాదు. ఆ పంచపాత్రలో ఉండే అంతర్జలము వరకే లోపలికి పెడితే అది ఆరోగ్యం. ఏకంగా చెంబెత్తుకు తాగడం ఆరోగ్యం కాదు. ఇది ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పిన మాట, కొద్ది కొద్ది నీళ్లు తాగువనని. ఇట్లా ప్రారంభించి చూస్తే ప్రతి కార్యము దానితో చెప్పినటువంటిది చక్కనైనటువంటి ఆరోగ్యానికి హేతువుగా కనపడుతోందా లేదా ముందు? అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పిన అంశాలని, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన అంశాలని పరిశీలన చెయ్యాలి. ఉషఃపానము అని ఒకటి ఉన్నది. బహుశా వినుండవచ్చు, కానీ లోకంలో ఎవరూ చేస్తూ లేదు. అదేమిటి అంటే, రాత్రి రాగి చెంబులో, శుద్ధమైన రాగి చెంబులో, మళ్ళీ అది మకిలి పెట్టేసేస్తే వాంతులు వస్తాయి. చెంబు తోమకుండా 10 రోజులు వాడామనుకోండి, 3 రోజులు అయ్యేటప్పటికి దాంట్లో ఏదో కశ్మీరం బయలుదేరి అందులో నీళ్లు పోసిన నీళ్లు తాగితే వాంతులు వస్తాయి. అది శుభ్రంగా తోమేసేసి దాంట్లో నీళ్లు పెట్టి తెల్లవారుజామున ఉషఃపానము అని చెయ్యమన్నది. అంటే 8 చారల నీరు, కోవక్కర్లేదు, ఇంచుమించుగా ఎంత పడుతుందో అంత ఓ పాత్రలో పోసుకొని పొద్దున్నే లేచి అవి తాగేసేయాలి. లేవగానే చేయవలసిన పనిది. అదేమిటండి స్నానం అవి లేకుండానే చెయ్యమనే దాని పేరే ఉషఃకాలంలో చేసే పానం కనుక ఉషఃపానము అని పేరు పెట్టారు. తండ్రి దద్దనం ఇలాంటివి వస్తాయి. అలాంటి రోజుల్లో కూడా ఈ ఉషఃపానము దోషం లేదు అని మనుస్మృతిలో చెప్పారు. అంటే ఏనాటిది ఇది? చాలా ప్రాచీనమైన. ఆ ఉషఃపానం చేసినందువల్ల రోగాలు నశిస్తాయి అని చెప్పారు. అష్టౌ ప్రసృతయః అని చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ చెప్పారు. ధర్మశాస్త్రంలో చెప్పకపోతే ఆ రోజుల్లో కూడా ఇవి తాగవచ్చు అని చెప్పవలసిన అవసరం ఉండదు కదా. కాఫీ మాత్రం తాగమని చెప్పలేదు, పాలు తాగమని చెప్పలేదు. ఉషఃపానం మాత్రం చేయవచ్చు, దానికి అది అవరోధకం కాదు. ఎందుకంటే ఇది శారీరకమైనటువంటి వైద్యానికి ఉపయోగించేది కనుక. ఇది చేస్తే ఇప్పుడు తెల్లవారగట్ల నీరు తాగండి, షేర్లు తాగండి, 2 షేర్లు తాగండి అంటూ లోకంలో ఏవో చెబుతున్నారు. ఇంతంత జలం తాగకూడదు. అధిక జలం తాగినందువల్ల మూత్రం కూడా అధికంగా వస్తుంది, కాబట్టి ఆ కర్మలకు అవరోధం అవుతుంది అని చెప్పి. ఎంత తాగవచ్చు అని అంటే, ఆహారాన్ని తినేటప్పుడు వారు చెప్పినటువంటి మాటల్లో కూడా అర్థం అశనేనా అన్నారు. అంటే ఉదరకోశంలో ఎంత ఖాళీ ఉంటుందో ఇంచుమించుగా ఒక సగం భాగం ఘనభాగంతో పూర్తి చేయాలి. మళ్ళీ ఆ ఉన్న దాంట్లో మళ్ళీ అర్థం అంటే 1/4 పార్ట్ అన్నమాట, అది నీటితో పూరించాలి. మిగిలిన పావు భాగము వాయువు సంచారం కోసం అట్టే పెట్టాలి అని చెప్పి స్పష్టంగా ఆయుర్వేద శాస్త్రం, యోగశాస్త్రంలో కూడా చెప్పారు. శంకర భగవత్పాదులు కూడా భాష్యంలో ఉదహరించారు దీన్ని ప్రత్యేకంగా. అత్యాసనం, అనశనం రెండూ కూడా దోషమే. తినకపోవడము దోషమే, ఎక్కువగా తినడము దోషమే అని చెబుతూ అక్కడ ఎట్లాగా ఈ ఎక్కువ తక్కువ అనేటువంటి నిర్ణయం ఎట్లాగా అనంటే యోగశాస్త్రోక్తమైనటువంటిది అని వారు చూపిస్తారు అక్కడ. అందుచేత నచాత్యంత మనస్జ్ఞత అత్యాసనాత్ అని ఎక్కువ తినేసేటువంటి వాడికి, ఎక్కువ అసలు తిననటువంటి వాడికి కూడా యోగం ఫలించదు అని యోగశాస్త్రజ్ఞులు కూడా తగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని చెబుతూ జలమును కూడా వారు చెబుతారు. ఈ తీరుగా చూస్తే జలములు ఔషధులు అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. వదిలేయండి. రోజు సంధ్యావందనంలో మనం వినియోగించే మంత్రం ఉంది, ఆపోహిష్ఠామ జోభువ తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే అని ఉంది. మొదటి మంత్రం. అంటే జలములు మయోభువ, మయ అంటే సుఖం అని అర్థం. సుఖమును ఉత్పత్తి చేసేవి కనుక మయోభువులు. సుఖమును ఉత్పత్తి చేసేవి నాలో ప్రవేశించాలి లేదా నన్ను పవిత్రుని చెయ్యాలి, మొదటి పాదానికి అర్థం. అవి నహ ఊర్జే దధాతన, ఊర్కంటే బలం,
బలాన్ని కలిగించేటటువంటివి కావాలి. మహేరణా యచక్షసే మహతే రమణీయాయ ఆనందాయ దృష్టి అయి చక్కని చూపు బాగుండాలి, రమణీయమైనటువంటి రూపంలో ఉండాలి అనంటే ఇవి జలములు కారణం కావాలి. ఇప్పుడు ఆరోగ్యప్రదం అయితేనే ఇవన్నీ ఉంటాయా? తలకాయ నొప్పి వచ్చేసేసి బదులైపోతూ ఉంటే ఈ చెప్పిన సుఖాలు ఏమైనా వస్తాయా? ₹1,00,00,000 లాటరీ వచ్చిందిరా అని చెప్పే టైంలో వీడికి తలకాయ బదులైపోతున్న తలపోటు ఉంటే మహేరణాయ చక్షసే అవదు కదా, మయోభవ కావు కదా, సుఖాన్ని ఇచ్చేటటువంటివి కాలేవు కదా. అందుచేత శరీర సర్వస్వమునకు కూడా జలము ప్రధానభూతమైనటువంటిది. వాటి వల్ల అన్ని అవయవములకు కూడా ఆరోగ్యాన్ని కలిగింపచేసేటువంటివి అని ఇట్లా చాలా సంధ్యావందన మంత్రాల్లోనే హిరణ్యవర్ణ శుచయ పావకాహ, పావకాహ అంటే పవిత్రం చేసేవి, శుచయ అవి శుద్ధములయ్యినప్పుడు, వాటిలో ఏవో విషం కలిపేసేసి పట్టుకొచ్చి నీకు పవిత్రతం చేసుకొస్తాయి తాగమంటే కాదు. ఏదో ఎక్కడో మీరాబాయి లాంటి వాళ్ళకి ఆ విష్ణుమూర్తి కృష్ణ పరమాత్మ యొక్క పాదతీర్థం పట్టుకొచ్చారు అని విషం ఇచ్చారట. ఆ పాదతీర్థం ఆవిడలోకి విడిపోయి విషం మాత్రం కృష్ణ విగ్రహంలో ప్రవేశించిందిట. ఆ ధ్యానంతో తాగింది కనుక ఆవిడ. మనం అలా తాగట్లేదు కదా. అంచేత చిన్న చిన్న పాత్రలతో ఎంత జలం కావలసి వచ్చినా తాగడం, అవి కూడా శీతలంగా ఉండేటట్లుగా చూసుకోవడం. అలా అని అతి శీతలం పనికిరాదు. మళ్ళీ ఆయుర్వేదం దాన్ని చెప్పింది. ఇవాళ ఫ్రిడ్జ్లు వచ్చాయి కానీ ఫ్రిడ్జులు లేకుండా కూడా చల్లటి పదార్థాలను చల్లటి ప్రదేశంలో పెట్టి రక్షించే ఉపాయాలు ఫ్రిడ్జులు పూర్వంలో చెప్పారు. మందులను కూడా ఉష్ణత తగలకుండా రక్షించుకోవలసిందని ఉంది. దానికి ఏం చేస్తారట, గొయ్యి తీసి అందులో కొండబెట్టి దాంట్లో సగానికి నీళ్లు పోసి దాని మీద ఓ పాత్ర పెట్టి ఆ పాత్ర మీద ఈ మందు పెడతారు. ఎప్పుడు చల్లగా పైన మూసేస్తారు. ఇప్పుడు ఉష్ణోగ్రత తగలదు కదా. అట్లా వాళ్ళు పరిరక్షణ చేసే ఉపాయాలని చెప్పారు. శీతల గృహాలు అని చెప్పేసి రాజుల్లో వర్ణిస్తారు. అది చుట్టూ జలం ఉంటుందట, ఇల్లు ఇది కిటికీలు ఎత్తు వరకు కూడాను. ఆ మధ్యలో ఇల్లు ఉంటుంది, హాయిగా అక్కడ సంచరించవచ్చు. అలాంటి ఇల్లు కట్టించుకునేవారట వాళ్ళు. ఇప్పుడు ఉపాయాలు ఏసీ పెట్టుకుంటున్నాం, ఏసీ పడక కొంతమంది బాధపడుతున్నాం. అది పడకపోయి బాధపడ్డారన్న మాట ఎవరికీ కలగలేదు. సరే, ప్రకృతంలోకి వస్తే ఈ జలములకు ఔషధి లక్షణములు శరీరమునంతని శుద్ధి, లోపల పైన కూడా శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. స్నానం చేయమని చెప్పారు కదా పొద్దున్నే. ఎందుకు స్నానం అంటే శరీర మాలిన్యములు ఏవైతే ఉన్నాయో అవి పోవడానికి. ఆ మాలిన్యములు పోకపోతే ఏమవుతుంది? అలా నీళ్ళు వేసుకోకుండా 5-6 రోజులు ఉంటే ఏమవుతుంది? ఎవరిలో కొంతమంది వాళ్ళు మేము స్నానాలు చేయం అలాగే ఉండిపోతామంటూ ఓ రకం తయారయ్యారట కదా. వాళ్ళు ఏదో అంటారు హిప్పీలని. వాళ్ళు స్నానం చేయరట. ఉంటే ఏమొస్తుంది అంటే ఒళ్ళంతా తామరలు గజ్జలు ఇవన్నీ బయలుదేరుతూ ఉంటాయి. అది రాకుండా కాపాడుకోవడం కూడా ఔషధీయ గుణమే కదా. ఇదిగో ఆ రకమైనటువంటి విధానాల్లో శాస్త్రకర్తలు జలముల యొక్క వినియోగం ఎక్కడెక్కడ చెప్పారో చూసి ప్రతిదీని కరిగి కాని పాత్రను ఒకసారి వినియోగించాక వాడుకోకూడదు. యజ్ఞాల్లో మార్జాలీయం అని ఒక ప్రదేశం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే పాత్రలో వెంటనే అక్కడ మార్జన చేసుకోవాలి అని. సోమరసాన్ని తాగుతారు, హోమం చేసి ఆ శేషాన్ని తాగుతారు. ఆ తాగినటువంటి పాత్ర నాకనేమి ఇప్పటికే ఇలా తాగుతారు. అయినా సరే దాన్ని అదిగో అక్కడ ప్రక్షాళన చేస్తే కానీ ఇంకోసారి వినియోగించకూడదు. అంటే జల సమృద్ధి ఎంత ఉండాలి? ఇన్ని రకాలకి వినియోగించేటంత జల సమృద్ధి ఉండి ఆ జల సమృద్ధితో అవి శుద్ధమైన జలములుగా చేసుకుని ఉప్పు నీళ్లు తాగితే బీపీ పెరుగుతుందని మనకి ఇందులోనేమో చెప్పారు. అలాగే వాస్తుశాస్త్రంలో తీయటి నీళ్లు పడే ప్రదేశం ఏది అనేటటువంటిది గుర్తించే విధానాలు చెప్పారు. అవి చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు వినుండరేమో. పుట్టేటప్పుడు మామూలుగా తలకాయతో పుడతాడు, కాళ్ళతో పుట్టేటటువంటి వాడు ఉంటాడట. ఆ కాళ్ళతో పుట్టు వాడిని నడిపించి అక్కడ తీపి జలం ఉందో లేదో పసిగట్టేటటువంటి విధానం ఒకటి మహారాష్ట్రలో విన్నాను నేను. వాడిని తీసుకెడతారట. మరి అక్కడ ఏం టెస్ట్ చేస్తారో ఎలా చేస్తారో అవన్నీ నాకు తెలియవు, వాడు చెప్పేస్తాడండి అన్నారు. ఆ వాడు అక్కడ చూపించిన ప్రదేశంలో తవ్వితే తీయటి నీళ్ళే పడతాయి. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఉప్పు నీళ్ళు తాగకూడదు, సముద్ర జలం తాగకూడదు, ముట్టుకోనేకూడదు. మరి ఇక్కడైతే తీపి జలాన్ని భూమిలోంచి సంపాదించుకోమని వాస్తుశాస్త్రం చెప్పింది. భూగర్భ జలాలు ఉంటాయని చెప్పిందా లేదని చెప్పిందా? భూగర్భ జలాన్ని గుర్తించే విధానాన్ని చెప్పింది. అనంటే ఆ జలముల యొక్క అవసరం తీసుకోవలసిందే. అట్లాగే స్నాన ప్రకరణంలో నదీ స్నానం ఉత్తమం, లేదు కుల్యా ప్రవాహం ఉండాలి. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి గుణాల కోసం. ఆ కుల్యా ప్రవాహం కాకపోతే తటాకం,
క్రమం వారు ఇచ్చింది. లేదు వాపి దిగుడు బావి ములిగి స్నానం చేయడం కుదురుతుంది కనుక, ఇంకా అది లేదు కోపజలం. ఇన్నింటి స్నానాలు చేసేటప్పుడు ఏ ఏ మంత్రాలు ఎక్కడెక్కడ చెప్పవచ్చు, ఎక్కడెక్కడ చెప్పక్కర్లేదు, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. అంటే ఎంత పరిశోధన చేసి వాళ్ళు ఈ విషయాన్ని ములిగేటటువంటి ప్రదేశం దగ్గరే ఆ సువర్ణం ఘర్మం ఇచ్చా జనువాకాలు అక్కడ ఇందులో ఉంటుండే జలంలో ఉంటుండే దోషం పోవుగాక, నేను చేసే జలంలో శుద్ధముగానే ఉండుగాక అంటూ చెప్పే మంత్రాలు ఇవన్నీ. కూపం దగ్గరికి వచ్చేటప్పటికి సంకల్ప మాత్రంతో స్నానం చేసేసేనైనా అక్కడ ఏమీ తీసేది పోసేది లేదు అని అక్కడ చెప్పారు. ఇలా ప్రారంభించి చూస్తే వాళ్ళు చెప్పిన విధానాల్లో భూగర్భ జలాలు ఉన్నాయి, వాటిని పరిరక్షణ చేసుకునే విధానాలు ఉన్నాయి, వాటి ద్వారా మనం పొందే సుఖములు ఉన్నాయి, ఆరోగ్యప్రదములైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వాటిల్లో యోవశ్యవతమో రసః తస్య భాజయతే హనః. ఇక్కడ మేము స్నానం చేసే ప్రదేశంలో మీ మంగళకరమైన అంటే సుఖప్రదమైన రసము ఏదైతే ఉన్నదో దాన్నే మాకు ఇక్కడ భాగస్వాములుగా చేయండి, మేము దాన్ని పొందేటట్లుగా. అంటే అశివతమ రసం కూడా ఉంది అనే కదా దాని అర్థం. ఆ అశివతమ రసం మాకు ఇక్కడ లేకుండా చేయండి అని జలదేవతలను ప్రార్థిస్తాం. ప్రార్థిస్తే వచ్చేస్తారా అంటే రాకపోతే మంత్రాలు ఎందుకు? రామాయణంలో కౌసల్యాదేవి మా అబ్బాయి ఎలా బాధపడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, హంసతూలిగా తలపాల మీద పడుకోవడం అలవాటైనటువంటి వాడు ఆ నేల మీద ఎలా పడుకుంటున్నాడో ఏమిటో అని బాధపడిపోతుంది ఆవిడ. ఏం తిండి తింటున్నాడో అక్కడ సుమిత్ర చెబుతుంది, ఏమీ భయపడలేదు, నా కొడుకు వెళ్ళాడుగా, నేను బాధపడలేదు. ఎందుకు? రాముడు ధర్మస్వరూపుడు, అతడు ఎక్కడుంటే అక్కడ పంచభూతములు కూడా అతనికి క్షేమప్రదంగా సేవ చేస్తాయి. అది ఆవిడ విశ్వాసం. సర్వే ఏస్మై దేవా బలిమావహంతి అని ఉన్నది. అస్మై అంటే పరమాత్మకని కాదు, ధర్మాచరణ చేసేటువంటి వానికి. నల్లరాతి బండ మీద పడుకుంటే హంసదూలిగా తల్పంలాగా ఆ రాయి మెత్తపడుతుంది ఆయన కోసం. అది ధర్మాత్ముడికే. సకల ధర్మములకు మూలభూతుడైన రామచంద్రమూర్తి విషయంలో బెంగేమిటి? ఆవిడ చెప్పేది ధైర్యం. అన్నట్టుగానే ఈయన తెల్లవారుగట్ల కార్తీక మాసంలో స్నానానికి వెళ్ళేటప్పటికీ ఆ గోదావరి జలములు ఈయన దిగిన చోట్లో వెచ్చగా ఉండేవిటి ఆయనకి. పంచభూతములు కూడా సేవ చేస్తాయి ధర్మాత్ముడైన వాడు. అటువంటి ధర్మాత్ముడు ఇక్కడ కూర్చుని యోవశ్యవతమో రసః, మీలో ఉండే క్షేమప్రదమైనటువంటి రసం ఏదైతే ఉన్నదో అది నాకు రావాలి, మీ వల్ల కలిగే బలం ఏదో అది నాకు కావాలి. విపరీతమైన దాహం వేసేసేస్తూ ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాడిని ఈ బస్తా బియ్యం పెట్టి అక్కడ పెట్టరా అంటే మాట్లాడతాడా? అదే శుభ్రంగా చెంబుడు నీళ్లు తాగేసిన తర్వాత పుష్టి వస్తుందా? మీకు అనుభవం కలిగే ఉపాయం చెప్పనా దీనికి? వేసవి కాలంలో పొద్దున్నే టిఫిన్ కూడా చేయకుండా మధ్యాహ్నం 1 గంట దాకాను బండ పని ఏదో చేసేసేస్తూ అప్పుడు వచ్చి స్నానం చేసి చక్కగా భోజనానికి కూర్చుంటే ఆ భోజనం చేసేటప్పుడు గబగబా 4 ముద్దలు తిన్నాక అప్పుడు గ్లాసు నీళ్లు చక్కగా చల్లటివి తాగేసేస్తే అమ్మయ్య ఇప్పటి కళ్ళు తెరిపిన పడ్డాయంటే ఆ నీళ్లు తాగే వరకు ముద్దలు 4 కాదు 5 తిన్నా వాడికి ఏమీ ఆ రిలీఫ్ కలగదు. అంటే ఇవి బలాన్ని చేకూర్చాయనే అర్థమైనా కాదా? అంటే సూక్ష్మంగా మనం గుర్తించగలుగుతున్నాం. ఇంతోధికమైనటువంటి సూక్ష్మతగా ఉండేటటువంటి రసములు వాటి వల్ల ఉన్నాయి, ఔషధి గుణములు దాంట్లో ఉన్నాయి. శరీరం లోపలికి నీరు వెళ్ళకపోతే, ఈ మూత్రోత్సర్జనాదులు సక్రమంగా సాగకపోతే శరీరంలో రోగాలు ఉండిపోతాయి. కాబట్టి కావలసిన నీరు తాగాలి అనే కదా చెబుతున్నారు వైద్యులు కూడాను. ఎందుకంటే వేరే ప్రమాణం ఏం కావాలి మీకు? శరీరంలోకి చేరిన ఆహారం ద్వారా పానముల ద్వారా వెళ్ళినటువంటి దోషములన్నింటినీ పోగొట్టేటటువంటి శక్తి ఈ జలములకే కదా ఉన్నది. ఎందుకంటే ఔషధి గుణాలకి వేరే సాక్ష్యాలు ఎందుకు? మనకు వేదాలు చెప్పడం, శాస్త్రాలు చెప్పడం. ఇట్లా పరిశీలనగా చూసినట్లయితే అటు ధర్మశాస్త్రం ఇటు వైద్యశాస్త్రం రెండింటినీ పరిశీలించి చూసినట్లయితే అంతేకాదు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఏదైనా దుఃఖ వార్త విన్నాం, వినగానే బడబడా ఏడ్చేస్తే కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్లు ఏడవనివరా? ఆ కాసిన నీళ్లు పోతే అప్పుడు వాడికి అంటే మానసికమైన దుఃఖాన్ని కూడా తమలో జీర్ణింప చేసుకుని బయటికి విడిచిపెట్టే లక్షణములు వాటి దగ్గర ఉన్నాయి. ఆ ఏడ్చేసిన తర్వాత రిలీఫ్ పొందుతాడు వాడు. ఏడ్చేదాకా రిలీఫ్ పొందడు. ఏడ్చినప్పుడు కన్నీళ్ళు రావడం ఖాయం. అంటే లోకంలో ఉండే మానసిక దుఃఖాన్ని కూడా బయటికి వెడలింప చేసేటటువంటి శక్తి ఉన్నది. సరే, ఆయుర్వేద వైద్యులు చెప్పినట్టుగా తాగిన నీరు లోపల ఉండే దోషాలను మూత్ర ద్వారా పంపించేసేటువంటి ఔషధి గుణ శక్తి ఉన్నది. కేవలం నీళ్ళకి సర్వసామాన్యం. ఇది కాకుండా తత్తత్ ప్రదేశములలో ఉండే నీటికి కొన్ని విశేషాలు ఉన్నాయి. కేవలం నదులలో ఆ విశేషాలు ఉన్నాయి. నదులలోనే కాకుండా మామూలు జలానికి కూడా ఒక్కొక్క ప్రదేశంలో ఉండే నీళ్లు
కొన్ని కొన్ని గుణాలు కలుస్తాయి. గంధకం బాగా ఉంటే లోపల అది పనికిరాదు, అటువంటి నొయ్యి దగ్గర నీళ్లు అని వీళ్ళు అంటూ ఉంటారు కదా. అవి లేని ప్రవాహ జలం రావాలి. ఎన్ని నీళ్ళతోటినా ఊరుతూ ఉండేటటువంటి నూతులు ఉన్నాయనుకోండి, అవి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. లోపల ఉండే నీటి ప్రవాహాలను మంచిగా తీసుకొస్తూ ఉండేటువంటివి కనుక ఔషధీ గుణములు కానీ, శుద్ధి చేసేటటువంటి గుణములు కానీ, ఆఖరికి పాలు చేతిమే పుసుకుని పాలతో స్నానం చేస్తాను అన్నవాడు కూడా పాలతో స్నానం చేశాక మళ్ళీ నీటితో స్నానం చేస్తే కానీ బయటికి రాడు. పాలతో స్నానం అండి ఇప్పుడు సినీ యాక్టర్స్ వాళ్ళు చేస్తున్నారని లోకంలో వింటూ ఉంటాం. ఆ పాలతో స్నానం చేయడం కోసమని ఈశ్వరుడికి పంచాభిషేకాలు, మరి వెంకటేశ్వర స్వామికి పంచామృతాభిషేకాలు, దేవికి పంచామృత, అందరి దేవతలకు పంచామృతాభిషేకాలు ఉన్నాయి కదా. అంటే వాటితో కూడా స్నానం చేయిస్తేనే కదా, చేస్తే వాటి విశేషములు శరీరంలోకి వస్తాయి. అయితే అవి కూడా జలములు కలిసినటువంటివే అవ్వాలి. పెరుగు గడ్డలు పట్టుకొచ్చి స్నానం చేస్తే ఉపయోగం లేదు, కొంచెం జారుడుగా ఉన్న పెరిగే పోయాలి, లేకపోతే స్నానం అవుతుంది కదా. అవి తడపాలి. ఈ విధంగా చూస్తే ఈ జలమిశ్రితమైనటువంటి పదార్థములకన్నింటికీ కూడా చాలా విశేషం ఉన్నది. ఈ జలములకు ఇంకో వరం కూడా ఉన్నది. ఏమిటి అని, మేము ఏ పదార్థంలో కలిస్తే ఆ పదార్థం వృద్ధి చెందాలి అని కోరుకున్నాయి. ఆ వృత్రహత్య ప్రకరణంలో ఆ విషయం ఉన్నది. కాబట్టి అలాగే ప్రాచీనంలో వేరు గోదావరి జలాలు కొత్తగా వచ్చినప్పుడు కొత్త గోదావరిలో స్నానం చేస్తే రొంపట్టేస్తుంది, ఏదో కృష్ణ అయినా సరే ఏది నది అయినా సరే అనంటే అక్కడ స్నానం చేసి తట్టుకునేటట్టుగా శరీరాన్ని తయారు చేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఎన్నో ఔషధాలు వేయించి పారి వస్తుంది ఈ జలము అని పెరిగింది. ఆ పెరిగినప్పుడు మొక్కలన్నీ తడిసాయి. ఆ తడిసిన మొక్కల ఔషధి గుణాలతో వస్తోంది. కాబట్టి ఆరోగ్యము అని కూడా చెబుతూ ఉండడం ఉన్నది. అందుచేత మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కని ప్రశ్న అని ఇందుకోసం చెప్పాను. కారణం ఔషధులకు స్వయముగా శుద్ధమనే గుణం ఉంది ఒకటి, ఇతరులను శుద్ధి చేసే గుణం ఉన్నది. ఏది కడుక్కున్నా ముందు చేయి కడుక్కోవడానికి నీళ్ళే కావాలి కదా చివరికి. అలాగే కొన్ని ముట్టుకోకూడని పదార్థాలు ముట్టుకోవడం, కొంతమంది దేవతల్ని స్మరించకు పితృదేవతలు ఇట్లాంటి వారిని స్మరించడం, ఇవన్నీ వచ్చినప్పుడు అపౌపస్పర్శనం చేయమంటుంది. అంటే చేతితో నీళ్లు ముట్టుకుంటేనే పవిత్రుడైపోయాడు. అంటే మొత్తం స్నానం చేయడం, దుమ్మంటుకుంటే మట్టెట్టుకుంటే చెమటడితే మొత్తం స్నానం కాదు, ఆ నీళ్లు ముట్టుకుంటే చాలు. పితృదేవతలకు హోమం చేసి, అలాగే రుద్రుడు అనే పేరుతో ఈశ్వరుణ్ణి స్మరించినప్పుడు అపౌపస్పర్శాన్ని నీళ్లు ముట్టుకుంటూ ఉంటారు. అంటే పవిత్రత చేసే గుణం ఉందనే కదా దాని అర్థం. ఈ రకంగా ఆ ప్రయోగములను పరిశీలన చేస్తే సరే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా నీటి గుణాలు చెప్పారు. ఏ రకాల నీటికి ఏ గుణములు ఉంటాయో కూడా చెప్పారు. కనుక ఔషధీయ గుణములు జలములకు ప్రసిద్ధములైనగా ఉన్నాయి. వేదంలోనూ ఉన్నాయి, పురాణాల్లోనూ ఉన్నాయి, ఆయుర్వేద శాస్త్రంలోనూ ఉన్నాయి. ఆ నీళ్లు తాగకపోతే మనకే తెలుస్తుంది. 2-3 గంటలు నీళ్లు తాగడం మానేసేసేయండి. పొద్దున్నే భోజనం చేశాక సాయంకాలం దాకా మానేయండి, తేడా తెలిసిపోతుంది. ఆఖరికి సదోపవాసం అని ఒక వ్రతం ఉన్నది. అది 6 సంవత్సరములు చెయ్యాలి అని ఉన్నది కనీసం. అంటే ఏమిటి, భోజనానికి కూర్చున్నది మొదలు భోజనం లోపల ఏం తింటారో తినండి, ఏం తాగుతారో తాగండి. మళ్ళీ రాత్రి భోజనం వరకు ఏమీ లేదు. రాత్రి భోజనం అయ్యాక మళ్ళీ రేపు పొద్దున్న భోజనం వరకు ఆహారం ఏమీ లేదు, నీళ్లు కూడా తాగకూడదు. అప్పుడు కూడా జలమును పానం చేసి అనే మాటను అందించారు వారు, కావలసిన జలాలని తాగేసేసి. అట్లా ఒక 6 సంవత్సరాలు ఉంటే వాడు సదోపవాస వ్రతం చేసిన వాడు అవుతాడు అని, దానికి ఏవో పుణ్యలోకాలు ఉన్నాయి అని చెప్పారు. మనకి మళ్ళాగా అస్తమానం టీలు తాగేయడం, అస్తమానం కాఫీలు తాగేయడం ఇవి శరీరానికి ఆరోగ్యం కాదు, న్యాయంగా చెప్పవలసి వస్తాయి. సరే ఏవోవో రకాల సైంటిస్టులు విజ్ఞానాలు ఏవోవో వాళ్ళకి తోచినవి చెబుతూ ఉంటారు. అన్నం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు, తిన్నాక 1 గంటకి తాగాలి, 30 గంటకి తాగాలి అన్నట్టు ఏవో చెప్పుకొస్తారు. ఇవన్నీ అప్పుడప్పుడు మారుతూ ఉండడం లక్షణాలు ఉన్నాయి వీటికి. ఈ పూర్వముందు చెప్పబడినటువంటి వాటికి ఆయుర్వేదంలో కానీ వేదంలో కానీ చెప్పబడినటువంటి వాటికి మార్పు పొందే లక్షణములు లేకుండా స్థిరమైన నిర్ణయంతో ఉంటాయి. ఇది తేడా రెండింటికి.